గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టిచెస్. ఈ వ్లాగ్లో నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని థింగ్స్ని మీకు చూపిస్తాను. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వీడియో అయితే. లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ నచ్చుతుంది. నచ్చితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా. నేనైతే నుమాయిష్కి రెడీ అయిపోయాను. ఈ టాప్ నేను మింత్రాలో తీసుకున్నాను. నుమాయిష్లో సేమ్ ఇలాంటి డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట చాలా. అక్కడికి వెళ్ళాక అది అబ్జర్వ్ చేశాను. నేనైతే లైక్ ఈ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను, దాంట్లో హ్యాండ్ క్యాష్ కూడా క్యారీ చేస్తున్నాను ఎమర్జెన్సీ పర్పస్గా, అండ్ కవర్ తీసుకొని వెళ్తున్నాను. మ్యాండేటరీ. బెటర్ టు టేక్ అండ్ గో వాటర్ బాటిల్. ఏదైనా తిన్నా కానీ హ్యాండ్స్ వాష్ చేసుకున్నా కానీ పనికొస్తుంది. ఎక్కడ షాప్స్ చేసినా కవర్స్ ఇస్తారు కదా, అవన్నీ మీరు ఒక పెద్ద బ్యాగ్లో వేసుకోండి. ఎందుకంటే లైక్ మెట్రో దగ్గర మొత్తం క్లమ్జీ అయిపోతే మీకు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళేటప్పుడు. లెట్స్ గో టు నుమాయిష్. మేము మాధాపూర్ నుంచి గాంధీ భవన్లో దిగాము. మీరు గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత మీకు వే టు ఎగ్జిబిషన్ కనిపిస్తుంది. అక్కడే టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు మీరు. ఆ సజెషన్ అయితే మెట్రో దగ్గరే బుక్ చేసుకోండి టికెట్. మేము వెళ్ళింది వీకెండ్ అవ్వడంతో జనాలు అయితే సూపర్ వచ్చారనమాట. మేము ఇంకా ఎంట్రీలో స్టాల్స్ అయితే చూడలేదు, ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం. ఫస్ట్ అయితే కొంచెం జనాలు తక్కువ ఉన్నది ప్లేస్లో మేము కనిపించిన షాప్స్లో దూరిపోయాం. అప్పుడు ఇంకా నుమాయిష్ అంటేనే చికెన్ కర్రీ డ్రెస్సెస్, ఇంకా అవి ఫుల్ అంటే ఫుల్. మీకు ఏ మూల ఎటు తిప్పి చూసినా అవే ఉన్నాయన్నమాట 90%. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్ళేంత ఒక షాప్లోకి వెళ్ళాము. ఆ షాప్లో 5,000 చెప్పాడు ఒక డ్రెస్ అడిగితే. సీరియస్లీ తగ్గించమంటే కూడా తగ్గించలేదు. బాబోయ్ అనుకున్నా నేనైతే. ఈ షాపింగ్లతో మన వల్ల అయ్యే పని కాదని చెప్పి నీలోఫర్కి వెళ్ళాము. అక్కడ చాయ్ 60 రూపీస్ అండ్ బన్ మాస్కా 80 రూపీస్. చాలా బాగుంది, మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి డెఫినెట్లీ. చాయ్ కబుర్లు అయిపోయిన తర్వాత పక్కనే ఈ చాక్లెట్ ఫౌంటైన్ చూసాను. ప్రైస్ చాలా ఎక్కువ చెప్పేసరికి లైట్ తీసుకొని వచ్చేసాను. నేను 2 పాయింట్స్ తీసుకున్నాను. 1 పాయింట్ 200 రూపీస్ అనమాట. మెయిన్లీ ఫోకస్ ఆన్ షాపింగ్ అనమాట. బ్లాంకెట్స్, బెడ్షీట్స్ ఇవన్నీ లైక్ చాలా బాగున్నాయి. బట్ నేనైతే ఏం తీసుకోలేదు, నాకు అవసరం లేదు కాబట్టి. నేను మోస్ట్లీ నాకు నీడున్న వరకే తీసుకున్నాను. అలా నడుచుకుంటూ వస్తుంటే ఈ ప్లాంట్స్ దగ్గర ఆగిపోయాము. బట్ ప్రైస్ అయితే అడగలేదు, కానీ దాని పక్కనే ఉన్న షాప్ మీదకి మా కళ్ళు వెళ్ళాయి. అది చాచా షాప్. పంకిన్ సీడ్స్ ఇచ్చారు మాకు. దాన్ని బ్రేక్ చేసుకొని లోపల ఒక సీడ్ ఉంటుంది, అది తింటే లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంది అదనమాట. చాలా బాగుంది ఇది. సన్ఫ్లవర్ సీడ్స్లోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ అనిపించింది. చాలా యూనిక్గా టేస్టీగా అనిపించాయి అవి. మీరు వెళ్తే ట్రై చేయండి, తీసుకోండి కుదిరితే. ఇది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, బాగుంది కూడా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ యాక్సెసరీస్ అన్నీ చూస్తున్నాం అనమాట వెళ్ళిన తర్వాత. బట్ నాకేం అంత అనిపించలేదు. యాక్సెసరీస్ నచ్చే వాళ్ళకైతే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది, ట్రై చేయొచ్చు. అలా చూస్తూ ఒక షాప్లోకి అయితే వెళ్ళాము. అక్కడ నా ఫ్రెండ్ ఒక 2 టాప్స్ తీసుకుంది. చాలా బాగున్నాయి కలెక్షన్ ఆ షాప్లో. అలా షాపింగ్ ఎంతో నడుచుకుంటూ వస్తుంటే స్టెయిన్ రిమూవల్ కనిపించింది. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది కదా, నుమాయిష్లో అమ్ముతున్న స్టెయిన్ రిమూవల్ అని. ఇది 30 రూపీస్. తను చూపిస్తున్నా చూడండి ఎలా చేయాలో. ఒక పేపర్ అయితే తీసుకున్నాడు, దానికి చట్నీ రాశాడు. వాటర్ పోసినా పోవట్లేదు అన్నట్టు చూపించాడు. నెక్స్ట్ అయితే ఆ స్టెయిన్ రిమూవల్ తీసుకొని దాన్ని రబ్ చేశాడనమాట. అది పోయింది నిజంగానే మరక. ప్రైస్ అయితే 30 రూపీసే. సో మేమైతే 5 తీసుకున్నాము. అందులో నేను ఒకటే తీసుకున్నాను. ఏమో మళ్ళీ ఇంటికి వచ్చాక అది స్టెయిన్స్ పోకపోతే ఎలా అని చెప్పి నేనైతే 1 తీసుకున్నాను. బట్ చాలా బాగుంది, ఇది యూనిక్గా అనిపించింది నాకైతే. ఇది కూడా చూసిన వాటిల్లో. మేము వెళ్ళింది వీకెండ్ అయ్యేసరికల్లా జనం అయితే పీక్స్లో ఉన్నారు. ఇంకా చెప్పలేను అంతమంది జనం ఉన్నారు. ఇంకా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రైజెస్ కూడా దానికి మించి ఎక్కువగా ఉన్నాయి. నేను ప్రైస్ డీటెయిల్స్ పెట్టాను చూడండి, ఎంత ప్రైజెస్ పెట్టారు. ఈ లైటింగ్ సెటప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఒకటే ఏంటంటే వెళ్తున్న కొద్దీ షాపింగ్స్ వస్తూనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు. ఈ లైట్ సెటప్ ఉన్న దగ్గర ఒక సెంటర్ పాయింట్ లా అనిపించింది. చూస్తుంటే పిస్తా హౌస్ దగ్గర హలీం కనిపించింది. 350 రూపీస్ అంట. నేను ఇంకా ఈ సెటప్తో ఒక వీడియో తీసుకోవాలని చెప్పి నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. నాకు బాగా నచ్చింది ఇది యాక్చువల్లీ. అలా కొంచెం ముందుకు వచ్చాక అరేబియన్ గహ్వా చాయ్ కనిపించింది. ఏంటి అని ట్రై చేసాం. 50 రూపీస్ అంటే చాలా బాగా అనిపించింది. నట్స్ లాగా తగులుతుంది చాయ్ తాగుతుంటే. ఇక్కడ మనకి చాయ్ కాఫీ అనేది మెన్షన్ చేయలేదు, కహ్వా అని ఉంది. బట్ నాకు అది తెలియదు. బట్ టేస్ట్ అయితే బాగుంది. బాదం పాలు కొంచెం నట్స్ మిక్స్ అయినట్లు అనిపించింది. చాలా బాగుంది టేస్ట్, ట్రై చేయండి. ఇంకా ఈ బొమ్మలు ఇస్తున్నారు కదా, చిన్న చిన్న గేమ్స్ ఆడుతుంటే ఇక్కడైతే రష్ చాలా బాగా ఎక్కువగా ఉంది. కానీ అది విన్ అవ్వడం చాలా కష్టమే. లైక్ చాలా టఫ్ టాస్క్లే ఉన్నాయి అక్కడ. నాకైతే అవి వేస్ట్ ఆఫ్ మనీలా అనిపించాయి. సో అందుకే నేనైతే ట్రై చేయలేదు. ఫైనలీ ఇంకా రైడ్స్ ఉండే దగ్గరికి వచ్చేసాము. నేనైతే ఒక్కటి కూడా ఆడలేదు, నాకు చాలా భయం. నేను వాటి జోలికి కూడా వెళ్ళాను అనమాట. సో జస్ట్ చూసి క్యాప్చర్ చేసి వీడియోలో అయితే పెడుతున్నాను. కొంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తారు, కొంతమంది చూసి ఎంజాయ్ చేస్తారు కదా. నేను చూసి ఎంజాయ్ చేసే బ్యాచ్. నేను చూసి థ్రిల్ అయ్యే బ్యాచ్. నాకు చూస్తేనే ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది, ఇంకా పార్టిసిపేట్ చేస్తే కంటే కూడా. రైడ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే మస్త్ ఎంజాయ్ చేస్తారనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంది చూస్తుంటే. ఇంకా మేము బయటకు వచ్చేసాం. బయటకు వచ్చినప్పుడు రష్ ఉంది. సరే నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది నుమాయిష్ దగ్గర అని. బయట జరిగింది, సో నుమాయిష్లో అయితే కాదు. సో మేమైతే ఇంటికి సేఫ్గా వచ్చేసాము. ఓవరాల్ ఇట్స్ ఏ ఫన్ డే అనమాట. నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. నా అదర్ షార్ట్ వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి డెఫినెట్లీ.
కాకుంటే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు ఫేస్లెస్ యూట్యూబర్గా కంటిన్యూ అవుదాం అనుకుంటున్నా. ఎందుకంటే కొంచెం 1000 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది నేను బాగా చేస్తున్నాను అని చెప్పి. డెఫినెట్లీ మంచి కంటెంట్ అయితే చేస్తాను. నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.